రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పుడు మరో కీలకమైన మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయికి ఒక లేఖ రాశారు. ఓటుకు నోటు వ్యవహారం మొత్తం చంద్రబాబు నాయుడు నడిపించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ఆయన వివరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరికి చంద్రబాబు నాయుడు రేవంత్ నన్ను పంపించారని కూడా చెప్తున్నారు. టీడీపీకి ఓటేస్తే 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తాం, ఈ మేరకు స్టీఫెన్సన్ ను ఒప్పించాల్సిందిగా నాడు మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నాకు చెప్పి పంపించారు అని కూడా చెప్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏబి వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చి కేసును మొత్తం విచారించాలని కోరారు. నేరుగా సుప్రీంకోర్టు కానీ లేకుంటే ఏపీ, తెలంగాణ ఏతర హైకోర్టులలో కానీ ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించాలని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. ఓటు నోటు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత నాడు తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన తర్వాత నారా లోకేష్ అనుచరులు తనను నిర్బంధించారని కూడా మత్తయ్య చెబుతున్నారు. కేసు నమోదు కాగానే నారా లోకేష్ అనుచరులు కిలారి రాజేష్, రేవంత్ రెడ్డి అనుచరుడు జిమ్మి బాబు మరికొందరంతా కలిసి తనను కారులో నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 6-7 నెలల పాటు నిర్బంధించారు. భార్య పిల్లల్ని కూడా చూడనివ్వలేదు. చీకటి గదుల్లో ఉంచారు. తాను తప్పించుకొని పారిపోకుండా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు మొత్తం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆ తర్వాత తాము చెప్పినట్లు వింటే అమరావతిలో ఇల్లు కట్టిస్తాం, మీ భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తాం, పిల్లల్ని చదివిస్తాం, వ్యాపారం చేసుకునేందుకు సహకరిస్తాం అని చెప్పి ప్రలోభ పెట్టి నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో విజయవాడ సత్యనారాయణపురంతో నాతో ఫిర్యాదు చేయించారు పోలీస్ స్టేషన్ లో అని కూడా మత్తయ్య చెప్తున్నారు. ఆ సమయంలో ఈ వ్యవహారానికి మొత్తం టీడీపీ లాయర్లు కనకమేడల, దమ్మాలపాటి సహకరించారని కూడా మత్తయ్య తన లేఖలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. పిటిషన్ ను క్వాష్ చేసిన నాటి హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్ కు రేవంత్ రెడ్డికి మధ్య క్విడ్ ప్రోకో ఉంది అని కూడా తన లేఖలో మత్తయ్య ఆరోపించారు. అందుకే ఈ క్విడ్ ప్రోకోలో భాగంగానే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాటి హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్ కు పోలీస్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ గా పదవి ఇచ్చారు రేవంత్ రెడ్డి. వారిద్దరి మధ్య ఉన్న క్విడ్ ప్రోకోకు ఇదే బహిరంగ సాక్ష్యం అని కూడా మత్తయ్య చెబుతున్నారు. నన్ను ఈ కేసులో అప్రూవర్ గా మార్చండి, నేను మొత్తం నిజాలు చెబుతాను అంటూ 4 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టులో నేను పిటిషన్ కూడా వేశాను. కానీ అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు అనుచరుడు లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టులో అమికస్ క్యూరీగా వారికి అనుకూలమైన న్యాయవాదిని నియమించి నన్ను మాట్లాడనివ్వకుండా చేసి నిజాన్ని తొక్కిపడేశారు అని కూడా మత్తయ్య చెబుతున్నారు. స్వయంగా సుప్రీంకోర్టులో హాజరై ప్రత్యక్షంగా వివరించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని మత్తయ్య చెబుతున్నారు. సో ఈ లేఖపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.